ఇప్పుడు ఏపీకి సంబంధించి చూద్దాం. ఇక్కడికి ఉన్నటువంటి అక్కడికి ఉన్నటువంటి వేరియేషన్ చూద్దాం. సో అక్కడ కూడా అంతే, రిజిస్ట్రేషన్ చేస్తాము, మనం కౌన్సిలింగ్ మొదలవుతాం. ఇక్కడ అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ మనం తెలంగాణకు సంబంధించి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఈ లోపల మనం వెబ్ ఆప్షన్స్ మార్చుకుంటాము. ఈచ్ స్టేజ్లో ఎక్సర్సైజ్ చేస్తాం వెబ్ ఆప్షన్స్కి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కసారి మాత్రమే చేస్తాము. సిస్టమ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. ఒకసారి మనం ఫిల్ చేసేసిన తర్వాత ఇది అతి ముఖ్యమైనటువంటి తేడా వీటికి ఇంతకు ముందు మాట్లాడుకున్న 2 డిఫరెంట్ కౌన్సిలింగ్కి. సో ఇక్కడ ఏమిటి ప్రాసెస్? ఫేజ్ 1 ఇనీషియల్గా చూద్దాం. ఫేజ్ 1లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే 3 ఆప్షన్స్ ఉంటాయి. సీట్ అలాట్ అవ్వచ్చు, సీట్ అలాట్ అయ్యింది కానీ జాయిన్ అవ్వలేదు, సీట్ అలాట్ కాలేదు. ఒకవేళ సీట్ అలాట్ అయినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఏమిటి అంటే రిటైన్, అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదా ఉన్నటువంటి సీట్తో మనం హ్యాపీ కావచ్చు, రైట్, లేదా ఎగ్జిట్ అవ్వచ్చు, నాకు అసలు అది నచ్చలేదు అని. అప్పుడు తెలంగాణలో లాగే ఇక్కడ కూడా నో ఫర్దర్ కన్సిడరేషన్, వచ్చిన సీట్ని మనం అక్కడికి వదిలేస్తే ఆ తర్వాత మరలా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సీట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వటం, తర్వాత అప్గ్రేడ్ అనేటువంటి ఆప్షన్ని చూస్ చేసుకోవటం, నచ్చకపోతే లేదా అక్కడే కంటిన్యూ అవటం, రైట్, దట్స్ ఆల్. రైట్, సీట్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. It's an important point. No seat allotted, you will be considered for phase 2 automatically, no need to fill options again because ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఆప్షన్ చేస్తాం. ఇక్కడ కూడా అప్గ్రేడ్ అయ్యేటప్పుడు కూడా ఆప్షన్స్ మనం మార్చేటువంటి అవకాశం ఉండదు, రైట్. మనం ఏదైతే ఆల్రెడీ ముందు పెట్టామో అందుకే ముందు చాలా కేర్ఫుల్గా ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంధ్రాకి సంబంధించి. నెక్స్ట్ ఫేజ్ 2కి మరలా సేమ్ 3 ఆప్షన్స్. సీట్ అలాటెడ్, జాయిన్డ్, యూ హ్యావ్ 2 చాయిసెస్. సీట్ని రిటైన్ చేసుకోవటం, అగైన్ మనం ఫేజ్ 3కి మాపప్ రౌండ్కి అప్గ్రేడ్ చేసుకోవటం, రైట్, 2 ఆప్షన్స్. సీట్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్, ఫర్దర్ ఫేజెస్, ఇంకా అక్కడితో మనం క్లోజ్ అయిపోయింది మన కౌన్సిలింగ్ ప్రాసెస్. నో సీట్ అలాటెడ్, దెన్ అగైన్ ఆటోమేటికల్లీ ఆప్షన్స్ ఏమి అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు వెబ్ ఆప్షన్స్. మళ్ళీ మనం 3rd రౌండ్కి ఎలిజిబిలిటీ వస్తుంది రాకపోతే. 3rd రౌండ్కి వచ్చింది, నెక్స్ట్ అగైన్ రిటైన్, ఎగ్జిట్, ఆ సీట్ని రిటైన్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడి నుంచి అప్గ్రేడ్ అనేటువంటి ఆప్షన్ ఉండదు ఫేజ్ 3లో, రైట్, సేమ్ లైక్ ఎంసీసీ లాగా. నెక్స్ట్ సీట్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్, వీళ్ళు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్. నెక్స్ట్ నో సీట్ అలాటెడ్, యూ విల్ బి ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ స్టే. ఏ రౌండ్లో కూడా సీట్ రాకపోతే వేకెన్సీ రౌండ్కి మనం ఎలిజిబిలిటీ వస్తుంది. సో అది ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సో ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వెబ్ ఆప్షన్స్ ఒక్కసారి మాత్రమే, రైట్. నెక్స్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే అక్కడ ఫర్దర్ ప్రాసెస్లో మనం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్, ఆంధ్రాకి సంబంధించి. మరి ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి ఒక అతి ముఖ్యమైనటువంటి చాలా నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఏమిటి అంటే లేటెస్ట్గా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 275 కొత్త సీట్లు రాబోతున్నాయి ఈ ఏడాదికి, 26-27కి లేటెస్ట్గా 2 రోజుల క్రితం వచ్చినటువంటి అనౌన్స్మెంట్. సో దీంట్లో పిడుగురాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటిది 100 సీట్లు. సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 75 అడిషనల్ సీట్స్. కడప గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 75, ఇది కూడా రైజ్ అవుతుంది, 250కి పెరుగుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరుకి సంబంధించి 25 అడిషనల్ సీట్స్. టోటల్గా 275 కొత్త ఎంబీబీఎస్ సీట్లు రాబోతున్నాయి. చాలా చాలా పెద్ద శుభవార్త నీట్ ఆస్పిరెంట్స్కి, రైట్. తెలంగాణకి సంబంధించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు, ఏమి అడిషనల్గా ఉన్నాయా లేదా అనేటువంటిది. మేబీ ఐ వోంట్ గెట్ that latest news.